ఇన్ని రోజులు నేను చెప్పలే చాలా విషయాలు, కానీ ఆ బీఆర్ఎస్ పార్టీలో వీళ్ళిద్దరు జోడెడ్లలాగా నడపాల్సిన వాళ్ళు ఇద్దరు కూడా దున్నపోతుల్లాగా ప్రజల ఇష్యూలు మర్చిపోయి ఇప్పటి కూడా అడ్డగోలుగా అవినీతి పరులను కాపాడ్డాం. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి అనకొండ అయినటువంటి హరీష్ రావు గారు వచ్చి పల్లికి తీసుకుంటే ఆయన ప్రెస్ మీట్ పెడతారు. పాలమూరు ప్రాజెక్టులో అన్యాయం చేసింది ఆ గుంటన, కాళేశ్వరంలో అన్యాయం చేసింది ఆయన. ఈయననే తప్పు చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేస్తుందంటే ఆయన అవినీతి అనకొండ ఆ గుంటన. కేటీఆర్ గారు వారి స్నేహితుడి కోసం పర్మిషన్ ఇవ్వడానికి ఎన్ని రకాలుగా అదలా బదిలీ జరిగిందనేటటువంటిది అన్ని పత్రికలలో చాలా ప్రముఖంగా వచ్చింది. 80,000 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తి ఎవడబ్బా సొమ్ము ఇచ్చింది ఎవరు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కాదా? ఫీనిక్స్ అనే సంస్థను పెంచి పోషించింది, కాపాడింది. ఎస్, నేను ఇలా బాజాప్తా చెప్తున్నా. ప్రదీప్ కన్స్ట్రక్షన్ కి డెఫినెట్ గా క్విట్ ప్రో కోకిందని కేటీఆర్ గారు ఇచ్చినారు, అవినీతి చేసినారు. దాని మీద చెప్పండి సమాధానం, దమ్ముంటే దాని మీద చెప్పండి. నిన్నగాక మొన్న కేటీఆర్ గారు ఒక పేపర్ కొన్నారు 128 కోట్లు, దాదాపుగా అంతే 188, 188 కోట్లతోని పయనీర్ అని ఇంగ్లీష్ పేపర్ కొన్నాడు ఆయన. అంటే ఇక తెలుగులో ఆడిన అబద్ధాలు జాడదు అన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా అబద్ధాలు ఆడతారు అన్నట్టు. అంటే ఇక తెలుగులో ఆడిన అబద్ధాలు జాడదు అన్నట్టు ఇప్పుడు ఇంగ్లీష్ లో కూడా అబద్ధాలు ఆడతారు అన్నట్టు. శత్రువులు ఎక్కడో ఉండర్రా, చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకొని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు.